కర్ణ అనగానే అల్ల నరేష్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. కర్ణ హిట్ కొట్టేసాం రా అని మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పాలి రేపటి నుంచి. సో ప్లీజ్. వచ్చిన వీడియో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ సాయి గారు అండ్ హరీష్ గారు థ్యాంక్స్ అండి. నా ప్రతి క్రియేటివ్ డెసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సుమంత్ గారు అండ్ త్రినాథ్ బ్రో అండ్ రవివర్మ సార్, నేహా భట్ అంటే కాస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే ఈ రోజుల్లో సినిమా కి కథ ఎంత ఇంపార్టెంటో ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సినిమా తీయడానికి నేను ఎంతైతే ఎఫర్ట్ పెట్టానో ప్రమోషన్స్ లో సుమంత్ సార్ అండ్ బ్రో కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రో. అండ్ అంటే ఏ సినిమా పోస్టర్ అయినా సరే ఆర్ మూవీ అయిపోయిన తర్వాత ఫిలిం బై అని డైరెక్టర్ నేమ్ ఉంటుంది. కాకపోతే బిట్వీన్ ద లైన్స్ చాలా మంది నేమ్స్ ఉంటాయి అందులో. మా డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఎస్పెషల్లీ అంటే నేను ఒక ఇద్దరు నేమ్స్ మెన్షన్ చేయాలండి ఇక్కడ. మా సౌండ్ డిజైనర్ ప్రభు అండ్ మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ. దే డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటే హోల్ న్యూటన్స్ థర్డ్ లా ఒక టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం. అది మీకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇందులో. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇంతకు ముందు నా స్పీచెస్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ నేను సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడాను. అండ్ మేము చాలా పోస్టర్స్ రిలీజ్ చేసాం, ఒక 2 సాంగ్స్, ఒక ట్రైలర్. సో నేను ఇప్పటికే చాలా చెప్పేసాం మా సినిమా ఎలా ఉంటది, ఎలా ఉండబోతుందని. అండ్ ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చింది మూవీ. నిన్న ఒక షో పడింది, ఈ రోజు ఈవినింగ్ కూడా ప్రీమియర్స్ ఉంటాయి, రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్ ఉంటుంది. సో ఇంకా సినిమా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తారు. ఒకటైతే చెప్తానండి, అంటే న్యూటన్స్ థర్డ్ లా ఐదర్ ఇట్ విల్ గివ్ యూ థ్రిల్, ఎక్సైట్మెంట్ ఆర్ ఎమోషన్. అంటే ఒక ఎమోషనల్ హై ఉంటది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అయితే చేయదు. థ్యాంక్ యూ. సూపర్ అండి. మీరు అన్నట్టు సినిమా యాక్షన్ మొదలెట్టేసింది ఆల్రెడీ, రియాక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే. సుబ్బు గారు, సారీ త్రినాథ్ గారు, టు ప్లీజ్ టాక్. త్రినాథ్ వర్మ గారు అవును, మా మెమరీ నుంచి అది పోవట్లేదండి, ఏం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మాట్లాడిన కొంతమంది గురించి మాట్లాడతా అండి. ఫస్ట్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈటీవీ అండ్ సాయి గారు. నాకు కమిటీ కుర్రోళ్ళు సినిమా అయిపోయాక ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు అంటే కొంచెం డైలమా ఉంటది. ఎలా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి కెరియర్, ఆర్ ఎలా చూస్ చేసుకోవాలి ఫిలిమ్స్ అని అన్నప్పుడు నాకు కాన్స్టెంట్ గా వన్ పర్సన్ హూస్ రెగ్యులర్లీ సపోర్టింగ్ మీ అంటే సాయి గారే. నేను సాయి గారి ఆఫీస్కి వెళ్ళి నాకు ఏదైనా స్టోరీ నచ్చిందంటే సాయి గారికి చెప్తా ఉండేవాడిని. సాయి గారు సజెషన్స్ ఇచ్చేవారు, ఇది కరెక్ట్ అయినా, ఇది కరెక్ట్ కాదు, ఇది తర్వాత చేయాలేమో, ఇది ఇప్పుడు చేయాలేమో. ఆ ప్రాసెస్ లో 2-3 సినిమాలు కూడా ఇది నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పారు. అట్లా ఒకటి చేయలేదు, సారీ. బట్ థ్యాంక్ యూ సాయి గారు. నాకు వినయ్ అనే రోల్ ఇచ్చి మళ్ళా నా పర్ఫార్మెన్స్ నేనేంటి, వాట్ ఐ కేపబుల్ ఆఫ్ అని చూపించుకోగలిగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ బేసిక్ గా హంగర్ లో ఉన్న డెబ్యూటెంట్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈటీవీ అండ్ సాయి గారు ఫుల్ మీల్స్ పెడుతున్నట్టు, ఆర్ చికెన్ బిర్యానీ ఫుల్ ఫ్యామిలీ ప్యాకెట్ పెడుతున్నట్టు, నాకైతే విత్ డబుల్ మసాలా కమిటీ కుర్రోళ్ళు అండ్ అగైన్ న్యూటన్స్ థర్డ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మా ప్రొడ్యూసర్ హరీష్ సార్. నాకు హరీష్ సార్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి తెలుసు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్టార్ట్ చేశా యాడ్స్విల్ ప్రశాంత్ వర్మ గారి దగ్గర. దాని తర్వాత అన్నపూర్ణలో ఐ వర్క్ యాజ్ రైటర్ అండ్ ఏడీ లాగా. అప్పుడు నాకు హరీష్ సార్ పరిచయం. హరీష్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద స్టాఫ్ అక్కడ. అంటే ఇనిషియల్ గా బిగినింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. అరే ఎంత కేపబుల్, నేను ఏం చేయగలను, ఎట్లా ఆపర్చునిటీ ఫ్లో, ఎట్లా, ఈ డౌట్స్ లో ఉన్నప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు హరీష్ సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ మీ, అరే నేను ఎప్పుడన్నా ఫ్యూచర్ లో సినిమా చేసినా నేను పక్క పెట్టుకుంటారా అన్న హరీష్ సార్. నాకు అది బాగా గుర్తు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా మీద నాకే నమ్మకం లేని రోజులు అవి. థ్యాంక్ యూ హరీష్ సార్. ఇన్ని రోజులు ఎన్ని ఆడిషన్స్, రిజెక్షన్స్ ఇన్ని వచ్చినా హరీష్ సార్ అండ్ హరీష్ సార్ లాంటి పీపుల్ ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లనే 8 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా సరే ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ హరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. అండ్ రాజేష్ బ్రో ప్రతి ఈవెంట్ లో సాంగ్ లాంచ్ లో ట్రైలర్ లాంచ్ లో నెక్స్ట్ మాట్లాడతా అన్న. ఫైనల్ గా రాజేష్ బ్రో ఎక్కువ మాట్లాడిన అగైన్ రాజేష్ బ్రో గురించి. బట్ రాజేష్ బ్రో ఈజ్ వన్ సచ్ డైరెక్టర్ వేర్ క్లారిటీ
కన్విక్షన్, విజన్, ఏం కావాలి, ఏం చేయించుకోవాలి, నేనేం చూస్తున్నా స్క్రీన్ మీద అని ముందుగా అన్ని ప్లాన్ చేసుకుని మైండ్ లో ఉండి చేయగలిగే వన్ ఆఫ్ ద డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ నా దృష్టిలో. ఏదైతే కావాలనుకున్నారో అదంతా ట్రాన్స్లేట్ చేశారు. అంతే కన్విక్షన్ తో బెస్ట్ థ్రిల్లర్ ఇస్తాను అనుకుంటూ అన్న ఆయన ఇప్పుడు బెస్ట్ థ్రిల్లర్ నిజంగా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రాజేష్ బ్రో, మీన్స్ లాట్. నన్ను వినేలాగా మీరు లేట్ గా అనుకున్నా పర్లేదు, లాస్ట్ 3-4 రోజుల్లో ఓకే చేసిన. బట్ ఫైనలీ నాకు కమిటీ కురోళ్ళు సుబ్బు తర్వాత మళ్ళా న్యూటన్స్ థర్డ్ లా వినయ్ అని అనిపించుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రవివర్మ సార్ అంటా ఉంటారు ఈ సినిమాలోనే కాదు ప్రతి సినిమాలో ఫాదర్ గా నేనే చేయాలి అని. కొన్ని పోలికలు కూడా సేమ్ ఉంటే ప్రతి సినిమాలో ఫాదర్ లాగానే చేయాలనుకుంటున్నాం సార్. గ్రేట్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ లేరు, ఐ వాంట్ టాక్ అబౌట్ షెల్లీ మ్యామ్ ఆల్సో. నాకు సినిమాలో చాలా పర్సనల్ గా ఎమోషన్, నాకు హార్ట్ కి తగిలే రోల్ షెల్లీ మ్యామ్ రోల్. మేడం మలయాళం యాక్టర్స్ మేడం, తెలుగు డైలాగ్స్ నేర్చుకుని ఎమోషన్ ని పోర్ట్రే చేయడం ఐ నో ఎంత టఫ్. మేడం అది వెరీ ఈజ్ తో చేశారు. సో థ్యాంక్ యూ షెల్లీ మేడం ఫర్ ప్లేయింగ్ మై మదర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నా ఫ్రెండ్ రోల్ చేసిన గౌతమ్, వండర్ఫుల్ యాక్టర్, థియేటర్ యాక్టర్. ఎన్నో ఇయర్స్ నుంచి థియేటర్ ప్లేస్ చేస్తూ ఫైనల్లీ వన్ ఆపర్చునిటీ వచ్చి డెఫినెట్లీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. యుల్ సీ 31st ఈ రోజు నుంచి అండ్ రేపటి నుంచి ఆడియన్స్ చూస్తారు వాట్ గౌతమ్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్. అండ్ వేదా బ్రో, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చూపించారు. ఇలాగే చాలా బాగా ఇంకా సినిమాలు చేసి చాలా బాగా నన్ను చూపించాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నెవర్ ది లీస్ట్ సుమంత్ అన్న కెరియర్ లో కల్ట్ క్లాసిక్స్ లాగా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కానివ్వండి, ఆర్ నాకు పర్సనల్ ఫేవరెట్ ఇస్ గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా కానివ్వండి, అనగనగ కానివ్వండి. నాకు ఐ పర్సనలీ ఫీల్ న్యూటన్స్ థర్డ్ లా కూడా సుమంత్ సార్ కెరియర్ లో ఇది బెస్ట్ ఫిలిం లాగా ఉండిపోద్ది అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. బికాస్ ఒక సాలిడ్ థ్రిల్లర్ అండ్ సుమంత్ అన్నకి పర్ఫెక్ట్ ఇది. ఆయన సుమంత్ సార్ క్రెడిబిలిటీకి న్యూటన్స్ థర్డ్ లా డెఫినెట్లీ యాడింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యాక్సెప్టింగ్ మీ అగైన్ యాజ్ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ అనే సినిమా కూడా వస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూడకండి అని చెప్పి అంత పెద్దోడిని అయితే కాదు నేను. స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి, చూసాక డెఫినెట్లీ న్యూటన్స్ థర్డ్ లా సినిమా చూడండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రేపు పొద్దున్న డౌన్ ద లైన్ అరే స్పైడర్ మ్యాన్ సినిమా వల్ల మీ సినిమా చూడలేకపోయానరా అనేది నాకు వినాలని లేదు. సో బెస్ట్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్ ఆన్ కంటెంట్. సో డెఫినెట్లీ 31st బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 200% ఇస్తాము.